నమస్తే, నేను పీజే న్యూస్ నుంచి మాట్లాడుతున్నా. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్ డివిజన్ లోని జవహర్లాల్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతటా జూబ్లీ హిల్స్ రాజకీయాల వైపే చూస్తుందని చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీనేమో మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది, బీజేపీ పార్టీనేమో లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఇక అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ మూడు ప్రధాన పార్టీలు రసవత్తరంగా వాళ్ళ పార్టీ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ప్రజలు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ పరిస్థితులు కానీ ప్రజలంతా ఏ విధంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళ మాటల్లో వారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ మంచిగా ఉందా లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. అంటే అంతగానం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటారు మీకు? చేసిందంటే అన్ని అదే మంచిగా చేసింది, ఏ పని చేసినా అదే మంచిగా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా చేస్తలేదు అంటారా? చేస్తలేదు, అన్నిటి టార్చర్ పెడతాను. ఫ్రీ బస్ పెట్టింది కదా, ఎందుకమ్మా అనవసరంగా అది మంది కొట్టుకొని వస్తానికి అది పెట్టి ఏం ప్రయోజనం ఉంది దాంట్లో? అది పెట్టకుండా లేడీస్ కి ఏదైనా జాబ్లు ఇచ్చినా ఏదైనా ఇచ్చినా మంచిగా ఉంది. ఎందుకు మీరు అది అనవసరంగా పెట్టుడు అనవసరం, అది తీసేసిందే మంచిది. మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తారంటారా? వచ్చారు అని చేస్తే మన చేతిలో ఉంది, జనాభా చేతిలో ఉంది. అంటే ఎవరు వస్తే మీరు బాగుంటది అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంది. కేసీఆర్ వస్తే ఎందుకు కేసీఆర్ అంతగానం వస్తే ఏం చేస్తాడు? ఏదైనా చేసినా మంచి పనులే చేస్తాడు, చెడు పనులు ఏం చేయలేదు. పెంచినా ఏం పర్వాలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పెంచిండ్రు కదా, ఆడోళ్ళకి ఫ్రీ పెట్టారు కానీ మగవాళ్ళకి టికెట్లు పెంచారు. ఫ్రీ పెట్టడం వేస్ట్ అమ్మాది, ఎందుకమ్మాది? పింఛన్ వస్తుందా? వస్తుంది. 4000 వస్తుందా? 2000 వస్తుంది. కేసీఆర్ పెట్టింది. కేసీఆర్ పెట్టింది. తర్వాత ఏం లేదు, ఇండ్లు ఇస్తానన్నాడు, చోట్లు ఇస్తానన్నాడు, ఏది లేదు. అమ్మా ఎవరికి ఇచ్చిండు? ఏది అప్పుడు తులం బంగారం కూడా పెడతారు. తులం బంగారం లేదు, ఏది లేదు. తులం బంగారం లేదు, సూటి లేదు. ఆడపిల్లలకు మా ఇళ్ళకు 4000 ఇస్తానన్నాడు, అది లేదు, ఏది లేదు, ఏది లేదు. మళ్ళీ తర్వాత కేసీఆర్ వస్తేనే బాగుంటది అంటారు. ఏ పార్టీ మంచిగా చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది. అదే ఏ పార్టీ మంచిగా చేస్తుందని మీరు చేసింది కొన్ని రోజులు. తెలంగాణ పార్టీ చేసింది కేసీఆర్, ఆయన పార్టీ గెలిచింది. కానీ కష లేనోళ్ళ ఉన్నోళ్ళ సొక్క తిరగసి వచ్చింది. ఎవరు వచ్చినా ఏం బాగాలేదు, ఏం చేయలేదు, ఏం బాగాలేదు, ఏమి చేయలేదు కదా. చెత్తడు కదా, చేస్తా అంటాడు, చేస్తా అంటాడు, చేస్తా అంటాడు, చేస్తాడేమో. నాకేం అందలేదు, బస్సులో అయితే తిరుగుతాను, ఇంకేం అందలేదు. బస్సులు తప్ప ఇంకేం అందలేదా? ఏం అందలేదు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మాగంటి సునీతకు టికెట్ ఇచ్చినారు, మరి ఆమె గెలుస్తారు అనుకుంటున్నావా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గెలుస్తారు అనుకుంటున్నావా? బీజేపీ పార్టీ నుంచి ఇంకో ఆయన గెలుస్తారు, ఎవరు గెలుస్తారు అంటే నువ్వు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటారు అనుకుంటున్నావు? ఇప్పుడు మాగంటి సునీతనేమో వాళ్ళ ఆయన అంతకు ముందుకు నేను ఇక్కడ లేనమ్మా, ఇప్పుడే వచ్చిన. నేను వచ్చి ఒక 5-6 నెలలు అవుతుంది. నేను వచ్చాక 5-6 నెలలు అవుతుంది. నేను ఆయన మంచోడని నేను ఎట్లా చెప్పాను, చెడ్డోడని ఎట్లా చెప్పాను? అయితే మరి సరే, అంతకు ముందుకు బీఆర్ఎస్ ఉన్నది కదా 10 సంవత్సరాలు, తెలంగాణ పార్టీ. కేసీఆర్ మంచోడే, మంచిగా చేసి. రేవంత్ రెడ్డి వచ్చింది కదా, వచ్చిండు. ఆయన ఏం చేస్తాడో తెలియదు కానీ ఆయన ఒప్పుకున్న అయితే ఏం చేయలే. రేవంత్ రెడ్డి ఉంటే బాగుందా, కేసీఆర్ ఉంటేనే బాగుందా? కేసీఆర్ అన్నయ్య కొన్ని మంచిగా చేసిండు, ఈ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కానీ ఇంకా అమలు చేయలే. మరి చేస్తాడో ఏమో, చేయడో చేస్తాడో తెలియదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా అనిపించింది. కేసీఆర్ మంచిగా చేసిండు, ముసలిళ్ళకి పెన్షన్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చిండు. ఇక్కడ మా వాళ్ళు కూడా కొంతమందికి వచ్చినాయి. అట్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు, ఏం చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 6 పథకాలు అని చెప్పారు కదా, 6 పథకాలు అందుతున్నాయి. 6 పథకాలలో ఏమో ఫ్రీ బస్ పెట్టిండు అంతే. అది ఏంటి మనకి వస్తాయి ఫ్రీ బస్, ఆడవాళ్ళకు ఫ్రీ బస్ పెట్టిండు. దానివల్ల ఆర్టీసీ కూడా లాస్ లో ఉన్నది. దానివల్ల ఏ ఉపయోగం లేదు జనానికి. ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ ఉండదు, ఏముండదు. దానివల్ల ఏం లాభం ఉంది? ఫ్రీ బస్సు అది ఒకటే ఉంది, ఇంకేం పెట్టింది?
ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్తుండ్రు, ఇంతవరకు ఎవరికి వచ్చినాయో తెలియదు, వచ్చింది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది, కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ఇంతవరకు అంటే బై ఎలక్షన్ స్టేట్ వైజ్ గా బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఓటు ఎవరికి వేస్తారు? స్టేట్ వైజ్ బై ఎలక్షన్ వస్తున్నా బీఆర్ఎస్ కి వేస్తాను. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి రైతు పైన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలకు చేరిండ్రు. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఎక్కడ అఫీషియల్ గా చెప్తలేరు మేము పలానా పార్టీలో ఉన్నామని, ఎవరు బయటకు వచ్చి చెప్పుకోవట్లేదు. మరి ఇప్పుడు వాళ్ళది ఎమ్మెల్యే తీసేసి మళ్ళీ మొత్తంలో ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రైతులకి యూరియా అవి ఎరువులు కూడా అందుతలేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు కూడా. కరెంటు వల్ల కూడా మా ఊరి సైడ్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బాగుండేది, ఎరువులు బాగా ఇచ్చేది, మంచిగా ఉండేది. నీళ్ళు కూడా సరిగా వస్తలేదు, కాలువలు వదిలిపెట్టిండు. ఒక్కరోజు కూడా ఆ చెరువులు ఎండనిచ్చిందే లేదు. మా ఊరు ఇంటి వెనకాల చెరువు ఉంటుంది, అది కోపుల వరకే ఉన్నాయి నీళ్ళు ఇప్పటికి కూడా. దాంతో కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. నా వరకైతే కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఇల్లు లేదు, ఏం లేదు. ఆ అరటి పండ్ల మీద మా ఆయన లేడు, ఇంకేం లేదు. ఊళ్ళో కూడా ఏం ఆస్తి లేదు మాకు, ఏమంటే ఏం లేదు. ఊళ్ళో కూడా ఏం ఆస్తి లేదు, ఇక్కడ కూడా ఇల్లు లేదు, ఏమీ లేదు. కష్టపడి బాసన్ల పనికి పోయి తోముకొని బతుకుతున్నాం, ఇండ్ల పనికి పోయి అట్లా అంతే. అంటే మన అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా ఇలాంటి ఎందుకంటే పథకాలు కానీ ఏవైనా కానీ అందినాయా కేసీఆర్ ప్రభుత్వంలో? అవి తెలివయ్యమ్మా నాకు, మా పిల్లలకు తెలుసు, అవన్నీ నాకు తెలివయ్యాయి. అంటే ఇప్పుడు ఇంట్లో అప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అప్పుడే రాపించినాం. అప్పుడు వచ్చినాయి మరి? రాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు కూడా మళ్ళీ ఏదానికి రాపిచ్చారు, రేషన్ కార్డులకు అన్నిటికీ రాపిచ్చారు. అవి కూడా రాలే. నాకు కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది ఎప్పుడో. మాకున్నది, మా కొడుకు సపరేట్ ఉన్నాడు, పెద్ద ఆయనకు 3 పిల్లలు, ఆయన రాపిచ్చిండు, ఇంకా రాలేదు ఆయనకు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రాలేదు, అంతకు ముందు ప్రభుత్వంలో కూడా రాలేదు. అంతకు ముందు మా దాంట్లో ఉన్నది ఆయనది. ఇప్పుడు పెళ్లి అయినాక పెళ్లి అయ్యి కూడా 13-14 సంవత్సరాలు అవుతుంది. అప్పటి సంది ఇంకా రావట్లేదు ఆయన. మరి ఇప్పుడు ఎవరుంటే మీ కష్టాలు మంచిగా తీరుతాయి, మీకు మంచి జరుగుతుంది అని అనుకుంటారు? అంటే ఇక అన్ని అంటే ఏమి చెప్తాము. అంటే మీరు అనుకుంటారు కదా, అంటే వీళ్ళు పలానా వాళ్ళు ఉంటే బాగుంటది, మాకు ఈ పని అవుతుంది ఆ పని అవుతుంది అని ఉంటది కదా, అట్లా ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు? కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది. కేసీఆర్ గెలిస్తేనే బాగుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అమ్మా. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పటి నుంచో ఉందమ్మా. కాంగ్రెస్ పార్టీ అప్పుడు 20 సంవత్సరాల కింద పి జనార్దన్ రెడ్డి, ఇది కంచుకోట, అసలు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, దీన్ని 3-4 చేసిర్రు. జూబ్లీస్కి వచ్చింది. అయితే ఈ మాగంటి గారు కొన్ని రోజులు 3 సంవత్సరాలు అంటే 3 సార్లు గెలిచిర్రు. కాకుంటే పెద్ద అభివృద్ధి ఏం ఈసారి ఏం లేదు. మళ్ళీ ఆయన పోయినాక ఆయన భార్యకి ఇచ్చారు, సునీతమ్మ గారు. ఆమె దానిలో ఏమంటారు, నాయకత్వ లక్షణాలు లేవమ్మా. సానుభూతి వేరు, నాయకత్వం వేరు. ఒక కాన్స్టిట్యున్సీని సానుభూతితోని వేరే వాళ్ళకు అప్పగించడం అంటే అది ఎంతవరకు న్యాయమో ఇక వీళ్ళకే తెలియాలి. ఇంకోటి రెండోది ఏంటంటే, ఈ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్నే ఎందుకు చాయిస్ చేసిండంటే, హీఈస్ ద డైనమిక్ పర్సన్, ఈజ్ ఎడ్యుకేటెడ్, బీఆర్ ఆయన చదివింది. రెండోది ఏంటంటే 2 సార్లు కన్సల్టెంట్ చేసిండు, ఆ అనుభవం ఉంది. నెక్స్ట్ సారి 2nd ప్లేస్లో ఉన్నాడు ఆయన. మూడోది ఏంటంటే, ఇక్కడ మెయిన్ మైనార్టీ ఓట్స్ 1,30,000 మైనార్టీ ఓట్స్ ఉన్నాయి ఇక్కడ. టోటల్లీ 3,90,000 ఓట్లు మొత్తం టోటల్లీ. దానిలో 1,30,000 ఓట్లు ఓన్లీ మైనార్టీస్వే ఉన్నాయి. మైనార్టీస్ అసదుద్దీన్ ఓవైసీ గారు మాకు సపోర్ట్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ చేయడంతో ముస్లిం మైనార్టీ ఓట్స్ మొత్తం మా ఓటు బ్యాంకులకు పడతాయి. 4వది ఏంటంటే, నవీన్ యాదవ్ గారు బీసీ, ఇప్పుడు బీసీలకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బీసీ అదొకటి. మీరు ఎక్కడ పోయాడు మేము చెప్పడం కాదు, నవీన్ యాదవ్ గారు హెల్పింగ్ నేచర్లో నెంబర్ 1. ఇప్పటిదాకా బాలకృష్ణ గారు చెప్పారు, ఏ రాత్రికి పోయినా కానీ వాళ్ళు సాయపడేది ఎవరో కొంతమంది, ఎవరో వాళ్ళ నాన్నని ఏదో రౌడీ ఈవిడ అనేసి ఏదో
వేరే మాటలు చెప్తున్నా. ఎప్పటికీ ఒకలాగానే ఉంటారండి మనుషులు. ఎప్పుడో చేసిన ఏదో దానికి ఆయన మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయమో చెప్పేటోళ్ళకే ఉండాలి. అయితే శ్రీశైలం గారిని కూడా కుట్రపరంగానే ఆయనకు టికెట్ రావాల్సి, టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఆయనకు టికెట్ రావాల్సిందే కానీ కావాలని కుట్ర చేసి ఆయనకు టికెట్ రాకుండా ఆయనను రాజకీయ పరంగా దూరం చేసినని అంటారు. అవును కరెక్టే, వాస్తవమే. శ్రీశైలం అన్న పార్టీలో చేరనీకి పోయేటప్పుడు ఒక ర్యాలీ తీసిండమ్మా. ఇక్కడ ఎవరినైనా అడగండి, అది నా భూతో నా భవిష్యత్ అంటారు. ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళని అడగండి, టీడీపీ వాళ్ళని అడగండి, వాడెవర్. బట్ నవీన్ యాదవ్ ఈజ్ విన్. ఇప్పుడు ఆయన కూడా మొన్న ర్యాలీ నామినేషన్ వేయడానికి కూడా చాలా భారీ ఎత్తున చేసింది కదా, దాని గురించి అట్లా చేసినా గానీ వీళ్ళ కండ్లమంట రౌడీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యాదవ సంఘం అన్నప్పుడు యాదవులు ఇప్పుడు పార్టీ లేలే చెప్తున్నారన్నా వీళ్ళు. ఇప్పుడు మన కులమని మనకు ఉంటుందమ్మా, ఎవరికైనా ఉండదా? యాదవులం పోయినాము, సపోర్ట్ చేసినాము. అరే మీరు ఏమంటారు రౌడీలు వాళ్ళు వీళ్ళు అని అనడం ఎంతవరకు న్యాయం? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామమ్మా. నవీన్ యాదవ్ గారు కంపల్సరీ విక్టరీ కొడుతున్నాడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇక వాళ్ళు అంటారా, ఇక చెప్పేటోరు నోరుంటే ఎంతైనా చెప్తారని ఇక వద్దమ్మా, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. నాకున్న సోర్స్ ప్రకారం చూడమ్మా, మినిమం 30 to 35 అంతే. సో ఇక జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా, నవీన్ యాదవ్ జెండా జూబ్లీహిల్స్ అడ్డా నవీన్ అన్న అడ్డా అంటారు చూడు, జూబ్లీహిల్స్ గడ్డ నవీన్ అన్న అడ్డా అంతకంటే.